అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి మాటల యుద్ధానికి టీడీపీ నుంచి కౌంటర్ స్టార్ట్ అయింది. అయితే ఈ కౌంటర్ మిగతా రాష్ట్రం మొత్తం కూడా మాటలతో స్టార్ట్ అయితే గుంటూరు వెస్ట్లో మాత్రం చేతలతో వైసీపీ నాయకులు కౌంటర్ స్టార్ట్ అయింది. అయితే ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గల్లా మాధవి కూడా ఇదే అంశంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నేరుగా అంబటి రాంబాబు ఇంటికి ఎందుకు వెళ్ళారు అనేటువంటి కామెంట్ కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన అడిగి ఈ విషయాలు తెలుసుకున్నాం. మేడం, ముఖ్యంగా వైసీపీ నాయకులు చేసినటువంటి కామెంట్, మీరు అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ చేశారు అనేటువంటి విషయం మీకు తెలుసు, రాష్ట్రం మొత్తం కూడా ప్రచారం జరిగింది. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది? ఈరోజు రాష్ట్ర సీఎం, ఎందరో ఆరాధ్య దైవం, ఒక 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న ఒక మహోన్నత వ్యక్తి, మీరు ఒప్పుకున్నా మీరు ఒప్పుకోకపోయినా, మీరు అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రానికి ఒక వరం. ఇంతవరకు అలాంటి రాజకీయ నాయకుడిని ఎవరు చూడరు. మహర్షి అనే చెప్తాను నేను. మీరెంత అవమానించినా, అవహేళన చేసినా, నిండు సభలో ఎలాంటి మాటలు మాట్లాడినా ఎక్కడా కూడా తన బ్యాలెన్స్ తప్పకుండా, ఈరోజు మిమ్మల్ని ఏదో అంటేనే నేను స్పర్ ఆఫ్ ద మూమెంట్లో బ్యాలెన్స్ తప్పానన్న వ్యక్తి, నేను చెప్తున్నాను, అలాంటి చిన్న మాటలకే చెల్లించిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తి ఒక పక్కన 40 ఏళ్ళ ఇండస్ట్రీయే. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ ఒక నాయకుడికి, ఒక నిబద్ధత గల నాయకుడికి, ఒక మహర్షికి ఉండాల్సిన లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణాలతో ఉన్న నాయకుడు మా నాయకుడు. ఆ నాయకుడి గురించి నువ్వు వారి తల్లిని ఉద్దేశించి, లేదంటే నువ్వు బూతుల పంచాంగం మొదలు పెడితే దాన్ని క్వశ్చన్ చేయకుండా రాష్ట్ర ప్రజలు ఉంటే అది ఎలాంటి మెసేజ్ వెళ్తుంది అన్నది నా క్వశ్చను. దాన్ని ఆయన అడగడానికి వెళ్ళాను నేను. ఇదేంటి సంస్కృతి, ఇది మీరు ఎలా అన్నారు, దీనికి మీరు క్షమాపణ చెప్పండి, మాకు చెప్పండి. మీరు వ్యక్తిగతంగా నేను తప్ప ఇదేదో జరిగిపోయింది అని కాదు, ఇలా అనకూడదు, చంద్రబాబు నాయుడు గారిని నేను అనలేదు కాదు, చంద్రబాబు నాయుడు గారిని నేను దుర్భాషలు ఆడకూడదు, తప్పు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా మహిళలందరికీ నేను చేసింది తప్పు అని చెప్పమని అడగడానికి వెళ్ళాను. క్షమాపణ చెప్పమని అడగడానికి, చెప్తే కానీ నేను వెళ్ళనని డిమాండ్ చేయడానికి వెళ్ళాను. ఏం జరిగిందండి అక్కడ, ఏం జరిగింది? అంబటి రాంబాబు వైపు నుంచి ఏమన్నా రియాక్షన్ వచ్చిందా? మహిళలందరూ వెళ్ళామండి, మహిళలందరూ చాలా ఆవేశంగా ఉన్నాము, అందరం వెళ్ళాము. నేను ఒకటే చెప్తానండి, ఈరోజు నిజంగా ఒక కార్యకర్తలాగే ఆలోచిస్తే, కేవలం అధినాయకుడి మీద ప్రేమతో మాత్రమే కనుక నేను వెళ్తే, ఒక ఎమ్మెల్యేగా కాకుండా, పబ్లిక్ రిప్రజెంటేటివ్గా కాకుండా, నేను జస్ట్ కేవలం ఇలాగే వెళ్తే, నేను నా భర్త అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలకి సూది దారం ఇచ్చి కొట్టాలి. వాస్తవంగా చెప్తున్నాను నేను. అంటే అంత ఆవేశం ఉంటుంది. కానీ ప్రజాప్రతినిధిగా, ఒక నాయకురాల్లాగా ఈరోజు ఎందరో ప్రజలకి నేను ఒక ఐకాన్. మీరేమన్నా నా లక్షణం ఏదైనా, లేకపోతే నా వ్యక్తిత్వం ఏదైనా, నన్ను గెలిపించుకున్న వ్యక్తులకి బాధ్యత వహించాల్సిన బాధ్యతలో నేను ఉన్నాను. అలాంటి వ్యక్తి ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించాను. నేను ఆయన ఇంటి ముందు, ఆఫీస్ ముందు, అది ఇల్లా ఆఫీసా కూడా తెలియదు నాకు, అది ఆఫీస్ అన్నారు, వెనకాలది ఇల్లు అన్నారు, అక్కడ నుంచున్నాను నేను. ఆయన బయటికి వచ్చి సారీ చెప్తే మేము వెళ్ళిపోతామండి అని చెప్పి అక్కడ ఉన్న పోలీస్ అధికారులని అడగడం జరిగింది. 3 గంటలు పడుతుందనో లేకపోతే టైం పడుతుందనో, దానికంటే ఎంత టైం అన్నా పట్టినివ్వండి, మేము ఇక్కడే ఉంటామని ఆయనకు చెప్పడం జరిగింది. మీరు డైరెక్ట్గా ఆయనతో మాట్లాడి కనుక్కోండి విషయం నేనేమన్నాను అన్నది. గల్లా మాధవి ఉద్దేశపూర్వకంగానే అంబటి రాంబాబు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయించారు అనేది వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే, టీడీపీ అధిష్టానం మిమ్మల్ని ట్రాప్లో పడేసింది, మీలాంటి మహిళా ఎమ్మెల్యేని ఉపయోగించుకొని వాళ్ళు లబ్ధి పొందుతున్నారనేది. దీనికి మీరేం చెప్తారు? ఏ లబ్ధి పొందుతున్నారో తెలిస్తే దాన్ని బట్టి నేను మాట్లాడగలుగుతాను. ఈరోజు ఒక మహిళా ఎమ్మెల్యేని యూజ్ చేసుకొని వాళ్ళు పొందాల్సిన లబ్ధి ఏంటి, ఆంధ్ర రాష్ట్రానికి ఒరిగేదేంటో నాకు సమాధానం చెప్తే మరి నాయకులు దాని గురించి నేను మాట్లాడతాను. అయితే క్వశ్చన్ చేయడానికి వెళ్ళాను నేను, ఆన్సర్ కోరుకున్నాను నేను, అంతకంటే 1% కూడా బియాండ్ మై లిమిట్స్ నేను క్రాస్ చేయలేదు. మీరు దాన్ని ఇంకొక విధంగా డైవర్ట్ చేసుకొని చేస్తే దానికి నేను నాకు ఆన్సర్ ఏముంటుందండి? మీకు అధిష్టానం వైపు నుంచి సూచన వచ్చిందా, లేదంటే కార్యకర్తల నుంచి అంటే ఒత్తిడి వచ్చిందా, మన పార్టీ నాయకులు ఇలా తిడుతున్నారు మనం వెళ్దామనే ఆలోచన? మీకు విషయం చెప్తానండి. ఈరోజు నన్ను అన్నారు, మీరు రెచ్చిపోండి, రప్ప అనండి, నేను ఇక్కడ నవ్వుతాను అనే టైప్ ఆఫ్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాదు. బహుశా మీరు నెక్స్ట్ ఆ రోజు ఈవెంట్ జరిగిన నెక్స్ట్ డే ఐ థింక్ సో, ఆయన ఏం చేశారు, లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో తీసుకోకూడదు అని చెప్పారు. అది చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు. మీరు అన్నట్టుగా ప్రీ ప్లాన్డ్గా వెళ్ళారు అని జనాలు అనుకుంటున్నారని మీరు అన్నారు. ప్రీ ప్లాన్డ్గా వెళ్తే ఫస్ట్ పాయింట్, లాజిక్గా ఆలోచించాల్సిన పాయింట్ నేను ఉండనండి. ఓకే,
అక్కడ దాడి చేయించాలనుకోండి, నేను ఎందుకుంటానండి, చేయిస్తాను కదా. నేను నిజంగా చేయించే వ్యక్తిని, ఇదేదో ప్రీ ప్లాన్డ్ ఎజెండా చేయించాలి అలా చెయ్యను కదా. అన్ని ప్రోగ్రామ్స్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఒక మహిళల మీద నిర్దాక్షిణ్యంగా దాడి చేశారని తెలిసింది, ఫస్ట్ తప్పు. రెండో తప్పు, ఈయన గారి అవాకులు చవాకులు అందులో చూడడం జరిగింది, రెండో తప్పు. రెండు తప్పుల్ని చూస్తూ కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇలాగ జరుగుతూ ఉంటే దాన్ని క్వశ్చన్ చేయకుండా, దానికి ఆన్సర్ని నేను తీసుకోకుండా వెళ్ళడం ఎలా జరుగుతుందో మీరు ఆలోచించండి. అదే చేశాను నేను, అంతే. మీరు ఇంకొక మాట కూడా అన్నారు, మా చంద్రబాబు నాయుడు గారు దాడి చేయించే మనస్తత్వం కాదు, వాటిని అసలు ఉపేక్షించరని. కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ మనం అధికార పార్టీలో ఉండి మనమే బాధితులు అవుతున్నాము, ప్రతిసారి మన మీదే దాడి జరుగుతుందనేటువంటి భావనలో ఉన్నారు. కరెక్టా కాదా? ఉన్నారండి, ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకు ఉన్నారు అని అంటే, మీరు నాయకుల్ని తీసుకోండి, ఫ్లెక్సీలు పెట్టి రప్ప అంటాము, 29కి మేము వస్తాము అని అంటారు. అసలు ఏం చేశారని మళ్ళీ వస్తారో నాకు ఇది క్వశ్చన్, వాళ్ళని వాళ్ళు వేసుకోవాల్సిన క్వశ్చన్. ఇదేదో రంగుల రాట్నంలో మేము కూర్చున్నాము, ఇప్పుడు ఇలా తిరిగింది రంగుల రాట్నం, పైకి వచ్చారు, మళ్ళీ ఇలాగ తిరుగుతుంది, కిందకు వస్తాము అని అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యం అనుకోవట్లేదు. ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తారు, వాళ్ళ మన్ననలు పొందితే గెలుస్తాము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే గెలుస్తాము అనుకోవట్లేదు. ఇదేదో చక్రము తిరుగుతూ ఉంటుంది అని అనుకుంటున్నారు. అంటే సైకాలజీ అలాగా ఉంది. సో ఇలాంటి సైకాలజీతోనే ఇంకా ఈరోజు కులం పేరు పెట్టి, ఈరోజు రజక కులం పేరు పెట్టి కొన్ని ఊర్లలో దాష్టికాలు జరుగుతున్నాయి, వడ్డెర కులం పేరు పెట్టి దాష్టికాలు జరుగుతున్నాయి. వైసీపీ నాయకుల దాష్టికాలు అంతా ఇంత కాదు. ఈ రోజుకి కూడా మా మహిళా ఎమ్మెల్యేల క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఒక్కొక్క నియోజకవర్గంలో జరుగుతున్నాయి. వీటన్నిటికీ ఆన్సర్స్ ఏంటి? వీటన్నిటికీ ఏం చెప్పాలి దీనికి? అయితే ఆన్సర్ ఎందుకు చేయట్లేదు, మరి మీరు చెయ్యాలి కదా అని అనొచ్చు. చెప్పాను నేను మీకు, దిస్ ఈజ్ నాట్ టైమ్ ఫర్ ద రిటాలియేషన్, దిస్ ఈజ్ టైమ్ టు బిల్డ్ ద నేషన్. దాని మీద ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఆయన ఎన్నో అన్నారు, వాటి దేనికి నేను ఆన్సర్ చేయలేదండి. అనకూడని మాట అన్నారు, రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు, అది చేయకూడదు అన్న దాని గురించే ఆయన అడగడానికి ప్రయత్నించానే తప్ప, ఇక్కడ నేను ఎక్కడా కూడా రిటాలియేషను, నన్ను అనకూడదు అనే ఒక భావన, అధికారంలో ఉన్న మీరు మమ్మల్ని అనేదేంటి అనే ఘర్షణ లేదు. మీరు కార్యకర్తల్లో ఎమోషన్ కూడా చూడండి, ఇంకా ఏంటిది అనే ఆలోచనే తప్ప మమ్మల్ని అంటారా అనే ఆలోచన వాళ్ళకి లేదు. మమ్మల్ని అంటారా అనే ఆలోచనే ఉండుంటే అధికారం వచ్చి రాగానే వాళ్ళ విశ్వరూపం వాళ్ళు చూపించేవాళ్ళు. ఎందుకంటే పడి ఉన్నారు, అలా చేయలేదు వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు, ఇంకా ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇంత మాట అంటారన్న ఉద్వేగంతో, బాధతో బయటకు వచ్చారండి వాళ్ళు. అధికార దర్పం చూపించడానికి, పెత్తనం చేయడానికి, అక్కడ విధ్వంసం సృష్టించడానికి రాలేదు. రాష్ట్రంలో కులాల పేరుతో, అంటే రజకుల పేరుతో, గౌడుల పేరుతో రాజకీయాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా వైసీపీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడిని కూడా కులాలకు ఆపాదిస్తుంది. అంటే కాపుల మీద దాడి జరిగిందని, కాపు నాయకుడి మీద దాడి జరిగింది, ఎలా చూడాలి, మీరు ఏం చెప్తారు? అవునండి, ఈరోజు వాళ్ళ మీద దాడి ఎలా జరుగుతుందంటే, పేరు చెప్పి ఇలాంటి వాడివి నీకేంట్రా, నువ్వేంట్రా నన్ను క్వశ్చన్ చేసేది అని చెప్పి పేరెత్తి కులం ఎత్తి మాట్లాడుతున్న సంఘటనలు అవి. ఈరోజు ఇక్కడ నువ్వు తప్పు చేసావు, తప్పు చెయ్యకు అని క్వశ్చన్ చేస్తే కులాన్ని షీల్డ్లాగా వాడుకుంటున్న పరిస్థితి ఇది. రెండింటికి చాలా తేడా ఉందండి, చాలా తేడా ఉంది. అణిచివేతకి అహంకారానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ అణిచివేస్తున్నారు, నీ అధికార దర్పంతో నువ్వు అణిచివేసావు, చంపి వేసావు, డోర్ డెలివరీ చేసావు. ఇంకా కూడా నువ్వు దాన్ని ఆ అహాన్ని దింపుకోవట్లేదు, ప్రవృత్తి మార్చుకోవట్లేదు. అయితే నేను ఇంకొకటి కూడా చెప్తాను, ప్రవృత్తి మార్చుకోవడానికి అధికార దర్పంతో వచ్చింది కాదు, అది వాళ్ళ డిఎన్ఏలో ఉంది. కాబట్టి నేను రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి, ఇలాంటి డిఎన్ఏ వ్యక్తులు మనకు వద్దు. ఎందుకనంటే మళ్ళీ అధికారం రాగానే ఇదంతా మళ్ళీ అది లెగుస్తుంది, ఇట్లాగా మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అందుకని రాష్ట్ర ప్రజలకి ఇది ఒక హెచ్చరిక, వద్దండి మనకి ఇలాంటి వాళ్ళు వద్దు అని చెప్పే ఒక ప్రయత్నం ఇది. మీరు వెళ్ళారు మేడం, వెళ్ళిన తర్వాత ఇప్పుడు అంబటి రాంబాబు మీద మీరు దాడి చేశారా, మహిళలు దాడి చేశారా, ఏం జరిగింది అసలు? మీరు వీడియోలు చూడండి, మీరు ఫోటోలు చూడండి, ఒక్కళ్ళు కూడా దాడి చేయలేదు. చెప్పులతో చీపురులతో పట్టుకున్నారు. ఆయన బయటకు వస్తే సమాధానం చెప్తే విని వెళ్ళిపోదామని. ఎవ్వరు, ఏ ఒక్క మహిళ దాడి చేయలేదు. కానీ మీ మీద కేసులు నమోదవుతున్నాయి కదా, మీరు దాడులు చేశారని, ఇల్లు ధ్వంసం చేశారని, అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే మీద మీ మీదే కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి, దీన్ని ఎలా ఫేస్ చేస్తారు? అంటే ఒకళ్ళు ఒక కేసు పెడితే మరి పోలీసులు కేసు తీసుకోవాలి, వాళ్ళు తీసుకున్నారు, క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేయాలి. సిస్టమ్ని గౌరవించే ఒక వ్యక్తిగా నేను చేస్తాను. మీ మీద కేసు అయితే నమోదైంది, ఒకవేళ జైలుకు పంపించాల్సిన పరిస్థితి వస్తే ఎమ్మెల్యేకి అసలు మీరు ఎట్లా, మీ పరిస్థితి? అది కాదండి, జైలుకు పంపించే అవసరం అండి. ఏం బేస్ చేసుకో, అది పెట్టారు, వాళ్ళకి అనిపించింది పెట్టారు, అది తీసుకున్న వాళ్ళకి ఓకే నేను దాన్ని క్వశ్చన్ చేయను.
దానికి ఆధారాలు ఉండాలి కదండి. ఆయన నడి రోడ్డు మీద సీఎంని అవాకులు చవాకులు పేల్తేనే అర్ధరాత్రి పట్టింది వాళ్ళకి. అలాంటిది ఏం చేయని నన్ను దేనికి ప్రేరేపించని నన్ను క్వశ్చన్ చేయడానికి వెళ్ళి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన నిలదీయడానికి వెళ్ళి నన్ను మీరు కేసు పెట్టి దీన్ని జైల్లో పెడతామని అంటే అంతకంటే అంటే గుంపులో ఉంటే కేసు పెడతారా? ఒకటండి, అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారిది, జగన్ గారిది కాదు. కక్షలతో కేసులు పెట్టేసుకొని కక్ష సాధింపు చేసేసి ఆడవాళ్ళ మగవాళ్ళని చూడకుండా ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు. మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, నారా లోకేష్ గారి ప్రభుత్వం ఆడపిల్లల్ని ఎంత బాగా చూసుకోవాలో, వాళ్ళకి అవసరమైతే ఎంత రక్షణ ఉండాలో వాళ్ళకి తెలిసినంతగా, పవన్ అన్నకు తెలిసినంతగా, లోకేష్ అన్నకు తెలిసినంతగా, చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఈరోజు నేను తప్పు చేసుంటే అమ్మ నువ్వు తప్పు చేసావు, దాన్ని ఫేస్ చేయాలంటే చేస్తాను నేను. కానీ ఎవరు స్పందించలేదు, ఒక గల్లా మాధవి స్పందించింది. అంటే ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతున్న చర్చ, మిగతా ప్రాంతాల్లో కూడా వైసీపీ నాయకులు తిట్టినప్పుడు అందరూ నోరు మూసుకొని ఉన్నారు, మీరే స్పందించారనేది బయట జరుగుతున్న ప్రచారం. ఎందుకు అంత స్పందన ఎందుకు రావాల్సి వచ్చిందండి? నా నియోజకవర్గంలో ఉన్న వ్యక్తి, నా అధినాయకుడిని, నా 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 పార్టీ వ్యక్తిని మీరు దాడి చేయడం లేదంటే నోరు జారడం జరిగింది. నా నియోజకవర్గంలో ఉన్న వ్యక్తి పట్ల ఈ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేగా ఐఎమ్ ద అథారిటీ ఆఫ్ దిస్ కాన్స్టిట్యున్సీ, ఐఎమ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యున్సీ. ఫస్ట్ రియాక్ట్ అవ్వాలన్నా పూర్తిగా బాధ్యత నాది. అందుకని నేను రియాక్ట్ అయ్యాను. ఎవరో రియాక్ట్ అవ్వలేదు అన్నది ఇక్కడ క్వశ్చనా, నేను రియాక్ట్ అయ్యాను అన్నది క్వశ్చనా అన్నది మరి ఆలోచించు. ఓకే, మొత్తంగా పార్టీ అధినేత చంద్రబాబుపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగానే తాను అంబటి రాంబాబుని ప్రశ్నించడానికి వెళ్లాల్సి వచ్చింది. అదేవిధంగా ఆ బాధ్యత కూడా నా మీద, ఎందుకంటే నన్ను అంటే పార్టీలో ఒక ఎమ్మెల్యే స్థానం నాకు ఇచ్చి ఖచ్చితంగా గెలిపించినటువంటి పార్టీకి రుణం తీర్చుకోవాలంటే ఖచ్చితంగా ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడే వాళ్ళకి ఖచ్చితంగా గుర్తు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను. ఇందులో ఎలాంటి ముందస్తు వ్యూహాలు లేవు, అదే కానీ ఉంటే నేను అక్కడికి వెళ్ళే ప్రయత్నం కూడా చేయనని చెప్తున్నారు. అదేవిధంగా చట్టపరంగా పోలీసులు పెట్టినటువంటి కేసులని న్యాయపరంగా ఎలాంటి విధంగా ఎదుర్కోవాలి, ఏం చేయాలనేది కూడా తను చూసుకుంటానని చెప్తున్నారు.